యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం చదవండి దయచేసి. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకుని ప్రభునందు ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం, చాలా చిన్న సందేశం మీతో పంచుకోవడానికి ప్రభు యొక్క ప్రేరేపణ చేత నేను వచనాన్ని చదివించాను. యేసు విశ్రాంతి దినాచారమును మీరినందున యూదులు యేసును హింసించురి. అది మన యొక్క మూలవాక్యం. విశ్రాంతి దిన ఆచారమును యేసు ఉల్లంఘించను. అనగా ధర్మశాస్త్రమును యేసు ఉల్లంఘించను. ఎందుచేత దేవుడు యేసు ప్రభువు వారు ధర్మశాస్త్రాన్ని అలా ఉల్లంఘించారు? యేసుక్రీస్తు ప్రభువు వారు ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడా లేక ఉల్లంఘించడానికి వచ్చాడా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి దయచేసి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు వచ్చితినని మీరు తలంచవద్దు. నేను వాటిని నెరవేర్చడానికే వచ్చాను గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు. కానీ యేసు విశ్రాంతి దినాచారమును ఏం చేశానంట? ఆయన ఉల్లంఘించను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12 మొదటి 2 వచనాలు చదవండి. ఆ కాలం నుండి యేసు పరిసయులను చూచి విశ్రాంతి దినమున చెయ్యకూడనది నీ శిష్యులు చేయుచున్నారని చెప్పగా, దేవుని బిడ్డలారా గమనించండి, విశ్రాంతి దినమున చెయ్యకూడనది నీ శిష్యులు చేయుచున్నారు అనే మాటను యేసు ప్రభు వారు అంగీకరించాడండి. అవును, విశ్రాంతి దినమున చెయ్యకూడదు కానీ చేస్తున్నారు, నా శిష్యులు ఉల్లంఘిస్తున్నారు అని అంగీకరించాడు ఆయన. ఎందుకంటే దాన్ని సమర్థిస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు వారు ఆ నేరారోపణ తిరస్కరించవచ్చు. ఎవరు మీరు అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు? విశ్రాంతి దినమున మొక్కజొన్న కంకులు త్రుంచకూడదని ఎక్కడుంది బైబిల్లో? వాళ్ళు ఏ ఆజ్ఞను ఉల్లంఘించలేదు. ఆకలి కొని ఆ మొక్కజొన్న ఆ కంకులు త్రుంచి తింటున్నారు, పర్వాలేదు, అదేమి విశ్రాంతి దినం ఉల్లంఘన కాదు అని సమర్థించవచ్చు. కానీ కాదు, నిజంగానే ఉల్లంఘించారని ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే దాన్ని సమర్థనగా చెబుతున్నాడు. 5వ వచనం చూడండి. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించు. చూశారా? ఇప్పుడు నా శిష్యులు ఉల్లంఘించారని అంటున్నారు. చూశారు? దాని దేవాలయము లోపల యాజకులు విశ్రాంతి దినమును ఉల్లంఘించి కూడా నిర్దేశులై ఉన్నారని మీరు చదవలేదా? ధర్మశాస్త్రం నుండి చదవలేదా అంటారు. కనుక ధర్మశాస్త్ర సంబంధమైన విధులను కొన్నిటిని యేసు ఉల్లంఘించాడా లేదా? యేసు శిష్యులు ఉల్లంఘించారా లేదా? ఉల్లంఘించినా పర్వాలేదని యేసు ప్రభు వారు సమర్థించాడా లేదా? చెప్పలేంటండి. యాజకుడు ఉల్లంఘించినా పర్లేదని చదవలేదు అంటం లేదు అంటే అర్థం ఏంటి? అవును, వాళ్ళు ఉల్లంఘించినా పర్వాలేదు కానీ మరి నా శిష్యులు ఉల్లంఘిస్తే ఎందుకు మీరు నేరం నేర్పుతున్నారు అంటున్నాడు కదా.
ధర్మశాస్త్ర సంబంధమైన కొన్ని ఆచారములను పాత నిబంధన కాలంలో యాజకులు దేవాలయంలో ఉల్లంఘించింది. యేసు కూడా ఉల్లంఘించారు. తర్వాత ఏ శిష్యులు కూడా ఉల్లంఘించారు. మరి ధర్మశాస్త్రముని ఉల్లంఘించడానికి యేసు వచ్చాడా, నెరవేర్చడానికి వచ్చాడా? నెరవేర్చడానికే వచ్చి తిని అన్నాడు. మరి ఇప్పుడు నెరవేరుస్తున్నాడా, ఉల్లంఘిస్తున్నాడా? రెండు చేస్తున్నాడా? ऐसा रोत्री नहीं करना भाई. ఉల్లంఘించాడా, నెరవేరుస్తున్నాడా? ఏం నెరవేర్చడు? నెరవేర్చిన వాడైతే వాళ్ళ నేరారోపణను అంగీకరించకూడదు కదా, తిరస్కరించాలి. మేమొకటి ఉల్లంఘించావురా బాబు, సరిగ్గా మేము అసలు నెరవేర్చామనాలి. కానీ ఆ నేరారోపణను అంగీకరించాడు. అవునయ్యా మేము ఉల్లంఘించాము, కానీ మేము ఉల్లంఘిస్తేనే మనకు తప్పు వచ్చింది, అభ్యంతరం. మరి అప్పుడు యాజకులు ఉల్లంఘించలేదు, అప్పుడు ఏమనలేదు మీకు అని సమర్థించుకుంటున్నాడు. కాబట్టి మేము ఉల్లంఘించిన మాట అయితే వాస్తవమే, కానీ అదేం పెద్ద తప్పు కాదు, ఇలాంటి తప్పులు బోర్డు పని చేశారు అంటున్నాడు. అది కనుక యేసు ధర్మశాస్త్రమును ఏం చేయడానికి వచ్చాడు? నెరవేర్చడానికి వచ్చి మళ్ళీ అసలు చేస్తున్న పని ఏంటి? ఉల్లంఘించే వాళ్ళని ఎంకరేజ్. ఇదేమన్నా ధర్మసమ్మతంగా ఉందా, న్యాయమేనా? అంటే యేసు చేశాడు కాబట్టి ఖచ్చితంగా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వాడు తప్పు చేసేవాడు కానీ కాదు. ఆయన పనులు మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉంటుంది, కానీ ఆయన పనిలో మాత్రం పొరపాటు ఉండదు. ఈ ఒక్క ధర్మ సూచనాన్ని నేను చెప్పి నేను ముగించి వేస్తాను. దేవుని వాక్యమును నెరవేర్చు విషయములో దేవుని పిల్లలు విచక్షణను ఉపయోగించాలి. అది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఇవి అక్షరాలు సువర్ణ అక్షరాలతో రాసుకోవాలి, శిలా అక్షరాలుగా రాయాలని. భూమి ఆకాశం మునిగిపోయిన నిలబడి ఉంటుంది మాట, నేను చెప్పిన మాట. దేవుని వాక్యమును నెరవేర్చు విషయంలో దేవుని ప్రజలు విచక్షణను ఉపయోగించాలి. విచక్షణ లేకుండా, యుక్తాయుక్త విచక్షణ లేకుండా దుడ్డిగా అక్షరాలు ఏవో రాయబడ్డే కనుక ఈ అక్షరం ప్రకారం ఇట్లే ఉండాలి అని మనం మొండి పట్టడానికి వీలు లేదు. అసలు అక్షరార్థముగా దేవుని వాక్యమును నెరవేర్చుట అవసరం లేదు. ప్రతి మాట అవసరం అని చెప్తున్నా. దేవుని వాక్యమును నెరవేర్చు విషయములో దేవుని ప్రజలు విచక్షణను ఉపయోగించవాలని. విచక్షణ లేకుండా అక్షరం రాయబడి ఉన్నది కనుక దీన్ని ఇలాగే నెరవేర్చాలి అని మంకు పట్టుట అది మూర్ఖత్వమే అవుతుంది, కానీ ఉత్తమ ఆత్మీయ జీవితం అవ్వదు. వాక్యములోని అక్షరములు ఉన్నట్టు నెరవేర్చవాలని అనడం అది ఆచరణ సాధ్యము కూడా కాదు. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికబుల్. నేను చెప్తాను, ఎందుకో చెప్తాను. అది ఆచరణ యోగ్యము, ఆచరణ సాధ్యం కాదు. కానీ కాదు. దేవుని వాక్యమును ఎలాగూ అమలు చేయాలో, ఆచరణలో పెట్టాలో ఆ ధర్మ సూక్ష్మము గ్రహించడంలోని మీకు విముక్తి ఉంది, మీకు విడుదల. ఇది ఒక్కటి గ్రహిస్తే నువ్వు గట్టెక్కినట్టే, ఇక పరలోకం చేరినట్టే నేను చెప్తున్నాను. ఈ ఒకటి అర్థం కాకపోతే నువ్వు 10,000 కోట్ల ప్రసంగాలు విను, నువ్వు ఏమైనా చేయగాక నువ్వు ఇంకా సంకటంలోనే ఉంటావు, కుర్చీలో పడ్డలకలాగా. అది ఏంటి అసలు? ఇంతకు నేను క్రైస్తవున్నానా కాదా, నేను మంచోడినా చెడ్డనా, పరిశుద్ధున్నా పాపిన, పరలోకం వెళ్తున్నా పాతాలవా, నాలో దేవుడు ఉన్నాడా దైవం ఉన్నాడా, అసలు ఇంతకు ఏంటి దేవుడు ఉన్నాడా లేడా అనే కాడికి వస్తావు. వాటి ఈ ధర్మ సూక్ష్మము గ్రహించటంలోనే మీకు విముక్తి, రక్షణ, విమోచన, విడుదల, డెలివరెన్స్ ఉందంటే. ఈ ఒక్కటి నువ్వు గ్రహిస్తే టైగర్ పోలైపోతావండి. ఇంకా నేను ఎవడు ఏం చేయలేదు. సైతాన్ కాదు వారు ముట్టాదు లాంటి వాళ్ళు 10 కోట్ల మంది వచ్చిన నేను ఒక గోరు కూడా కదల్చలేదు.
నీవు అజేయుడు అయినటువంటి జయశాలివి కావాలంటే వాక్యము యొక్క నెరవేర్పు విషయంలో ధర్మానుకూల పద్ధతి ఏంటని తెలుసుకోవాలి. వాక్య నెరవేర్పులో ధర్మానుకూల పద్ధతి అన్నం చూసారా? నేను ఏ మాటలు వాడినా బైబిల్లో ఎన్ని మాటలు వాడుతున్నాను. దయచేసి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం చూడండి. అది 8 నుండి 11 వచనం దాకా ఒకటే పారాగ్రాఫ్ అంత వచనం చేశారు. విభజన కుదరక బైబిల్ అనువాదకులకు, ట్రాన్స్లేటర్స్ కి వచన విభజన కుదరలేదు. అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవరైనా ఉంటే వానికి నియమింపబడను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవరైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదు. ధర్మశాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలి? ధర్మశాస్త్రము ధర్మమునకు అనుకూలముగా ఉపయోగిస్తే అది మేలైంది. అంటే ధర్మశాస్త్రములు ఉపయోగించే విధానములు 2. ఒకటేమో ధర్మానుకూలమైన పద్ధతి, ఇంకొకటి ధర్మ వ్యతిరేకమైన. దాని పేరేం శాస్త్రం? ధర్మశాస్త్రం. పేరేమో ధర్మశాస్త్రం, కానీ ఉపయోగించేదేమో ధర్మ వ్యతిరేకంగా కూడా ఉపయోగించవచ్చు. ధర్మశాస్త్రము ధర్మ వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. ధర్మశాస్త్రమును ధర్మమునకు అనుకూలముగా ఉపయోగించవచ్చు. కనుక బైబిల్లో ఇట్లా ఉంది కదా, ఇలా ఎందుకు చేశావు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అండి, మా చిన్నతనంలో పెద్దలు సమాధానం చెప్పేవాళ్ళు కాదండి. నేను ఆత్మీయ ఎదిగే రోజుల్లో బైబిల్ ఎలా ఉంది కదా, ఎందుకు అలా చేశావు అని చిన్నోళ్ళని ఎవరు తెలియని పరిస్థితిలో ఎగిరెగిరి మాట్లాడితే నోరు మూసుకోరా కుర్రకుంక, షటప్ అండ్ కీప్ క్వైట్ అండ్ గెట్ అవుట్, ఎక్కువ మాట్లాడినారు అని ఆ లాంగ్వేజ్ మాట్లాడేవాడు. చెప్పేవాడు కాదు. నువ్వు ఏమనుకునే వాళ్ళం అంటే పాపం వాళ్ళకి తెలియక ఉక్రోషానికి అలా మాట్లాడుతున్నారు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నా అదే రైతు, ఆ లాంగ్వేజే రైతు. ఎందుకంటే అడగడానికైనా ఒక అర్హత ఉండాలి, చెప్పే సమాధానం విని అర్థం చేసుకోవడానికి నువ్వు ఎదుగుదల. వాడు 3వ క్లాసులో ఉండి ఎల్కేజీలో ఉండి షేక్స్పియర్ అట్లా ఎందుకు రాయాలి అంటే నీకు షేక్స్పియర్ ఏం తెలుసు, కవితా విధానం ఏం తెలుసు, నీకు ఏం తెలుసు అని రా. సరిగా చడ్డి తోడుకోవడం తెలియదు నీకేమో షేక్స్పియర్ కవిత్వంలో దోషాలా అని తెలిసేది. దేనికైనా ఒక అర్హత, కొన్ని యోగ్యతలు ఉన్నాయి. ధర్మానుకూలముగా ఎందుకు నువ్వు ప్రవర్తించలేవు? వాక్యానుకూలముగా ప్రవర్తించటం వేరు, ధర్మానుకూలంగా ప్రవర్తించటం వేరు. వాక్య ప్రకారమే ప్రవర్తించి ధర్మం జరగొట్టవచ్చు. అర్థమైందా? బైబిల్లో ఎలా ఉంది కదా, నువ్వెందుకు అలా చేశావు అని మనం అడిగే కార్యక్రమం పెట్టుకుంటే పౌలుని ఫెయిల్ చేయొచ్చు, మోషేని కూడా ఫెయిల్ చేయొచ్చు, ఆఖరికి యెహోవా దేవుని కూడా ఫెయిల్ చేయొచ్చు. ఒక చిన్న మాట అంటున్నాను, మన సహోదరుడు ఎవడైనా పాపము చేసిన ఎడల, తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించమన్నాడు? దినమునకు 77 మారుల మట్టుకు, 70 times 7 in a day. ఒక రోజుకే 70 into 7 490 సార్లు ఒక దినం లోపల క్షమించాలి. మళ్ళీ ఒక రోజులో లెక్క అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున వారు ఇంకోసారి తప్పు చేస్తే మళ్ళీ కొత్తగా లెక్క 490 లెక్క మొదలు అని ఎవరు చెప్పారు? మరి ఇంత క్షమాపణ చేయమని చెప్పినాడు నువ్వు లూసిఫర్ని ఎందుకు ఆయా పరలోకం నుంచి నువ్వు పడేశావు అని అనొచ్చు. వాడిని కూడా అట్లే క్షమించుకుంటూ ఉంటే అసలు ఈ విషయంలో ఒక దయ్యం ఉంటాడు. వాడు మంచిగా పరలోకంలో దేవదూతల్లో ఎక్కడిగా ఉంటుంది. అసలు ఆ లూసిఫర్ దయ్యం ఎందుకు అయ్యాడు? దేవుడు వాడిని తోసేసి ముందుకు కదా.
దేవుడు వాడిని క్షమించాడా లేదా? చెప్పండి. మరి బైబిల్లో నాకు మనుషులు మానవులు మట్టి పురుగులకైనా రోజుకు 490 సార్లు క్షమించమని చెప్తావా? నీ ప్రేమ సముద్రుడిగానే వాడు ఒకసారి రోజున ఒక తాపుతో నిలబెడతావా? నువ్వేమో లూసిఫర్ తన్నెలు కొట్టిందేమో మంచిదా? నేను 20 సార్లు క్షమించినాక తంతనే నాకు తప్ప, కనుక దేవుడు ఫెయిల్ అనొచ్చు కదా. ఎవరినైనా ఫెయిల్ చేయవచ్చు బైబిల్లో మాట పట్టుకొని. అందుకే ఏదో బైబిల్లో ఉన్న అక్షరాలు తెలియని నాకేదో అర్థమైంది అనుకోకండి. అర్థమైందా? బైబిల్ 190 సార్లు కాదు, 2000 సార్లు చదవండి, 10,000 సార్లు, 10 కోట్ల సార్లు చదవండి. బైబిల్లో ఉన్న అక్షరం అంతా కంటే పాట వస్తే వచ్చిండొచ్చు కాక. హోల్ బైబిల్ గెట్ బై హార్ట్, మెమరైజ్ ద హోల్ బైబిల్. బైబిల్ అంతా కంప్యూటర్కి ఎక్కించండి, గురువుకి ఎక్కించండి. అయినా ధర్మానుకూలమైన వాక్య నెరవేర్పనే ధర్మ సూక్ష్మం అర్థమైంది అనుకోకండి. అసలు బైబిల్లో ఉన్న కొన్ని మాటలు ఆచరణ యోగ్యమే కాదు, ఆచరణ సాధ్యమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇంప్రాక్టికబుల్. నేను కొన్ని విషయాలు చెప్తాను. మత్తయి సువార్తలో కొండమీది ప్రసంగం ప్రకారం దొరికిన వాడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉన్నాడా అని మనం ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి దయచేసి. 5:11 చదవండి దయచేసి. చూడండి, కొండమీది ప్రసంగంలోని కఠినమైనటువంటి బోధన ఇక్కడ మొదలైంది. ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు, అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. అది సులభమా కష్టమా? అయితే కష్టమే మొదలైంది అక్కడ. ఇవి అయిపోలేదండి. ఇక అక్కడ నుండి నేను చెబుతున్నాను, మీరు చూడండి. దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయం 29 చూడండి దయచేసి. అది వ్యభిచారపు చూపు నీ కుడి కన్ను చూస్తే ఆ కంటికి ఆ పాపం అలవాటైపోతే కుడి కన్ను ఇంకేమున్నది? నా 2 కన్నులతో ఎప్పుడు ఒక్కసారి కూడా నేను పాపపు చూపులు చూడలేదు అన్నాడు గుండె చేసుకుని ఒక్కడ ఎవడన్నాడా? యోచన. నన్ను ఎందుకు నీ కన్ను పెరిగేసుకోలేదు? లోకం మీద క్రైస్తవులు మొత్తం గుడ్డోళ్ళు అవుతారండి. ఇది మాలమాడుగోళ్ళ మతం అనేది పోయి ఇది గుడ్డోళ్ళ మతం అనేది. సరే, ఆ మతంలో చేయవద్దురా పోయి ఇవాళ కాకపోతే రేపు గుడ్లు పీకేస్తారు వాళ్ళు అనే టాక్ బయలుదేరుతుంది. కన్నులు ఎప్పుడు మిమ్మల్ని అభ్యంతరపరచలేదా? యథార్థంగా చెప్పండి. నా కన్ను నన్ను పాపమునకు ప్రేరేపించలేదు అన్న మునగాడు ఎవడు లేడు ప్రపంచంలో. అయినా ఎవడు కూడా అసలు పౌలు మొదలుకొని ఎవరైనా గుడ్లు పీకేసుకున్నాను తీసుకోలేదు. నేను అడిగాను దేవుణ్ణి, తెలుసా మీకు, నా యవన ప్రాయంలో, దేవా ఈ కళ్ళు పీకేసుకుంటానని అడిగాను. తప్పైతే నువ్వే నా కన్ను దృష్టి తీసేవని అడిగాను. వద్దు, అది నా చిత్తం కాదన్నాడు. మరి నీ చిత్తం కాకుండా ఎందుకు ఇట్లా రాశావు? అది తర్వాత అర్థమవుద్ది అన్నాడు. అది అర్థం కావడానికి నాకు జీవితకాలం పట్టింది. దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని చూడండి దయచేసి. ఇంకొక మాట చూడండి. 41వ వచనం చూడండి. ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా నువ్వు ఎన్ని మైలు పోవాలి? వాడు ఎంత అడుగుతాడు? 1 మైలు రమ్మంటే నువ్వు ఎంత పోవాలి? ఈ ఆజ్ఞని మనం ఎంతమంది పాటించగలము? నువ్వు ఈ ఆజ్ఞ పాటించడం మొదలుపెట్టినవనే వార్త ఊర్లో వ్యాపించింది అనుకో, ప్రతి ఒక్కరు వచ్చి నిన్ను బ్రదర్ నేను ఆ మైలు దూరం రావా అంటే, ఇంకా బైబిల్ ఉంది కదా, నువ్వు ఆ వాంతో ఇంకో 2 మైలు పోయి వస్తావు. రాగానే ఇంకో రెడీగా ఉంటాడు. ఒకసారి 3 మైలు రమ్మంటాడు, వాంతో నువ్వు 6 మైలు పోవాలి.
అక్కడి నుంచి పోయి మళ్ళీ కాళ్ళు బీక్కొని ఉసూరు మన ఇంటికి రాగానే ఇంకోటి తయారు, సార్ కొంచెం 10 మైళ్ళు రావాలంటే, విజయవాడ దాకా రావాలంటే రాత్రి మద్రాసు దాకా పోవాలి. అక్కడి నుంచి మళ్ళీ ఉసూరు మన, నువ్వు సంసారం ఎప్పుడు చేస్తావు, స్నానం ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు వీడు ఇట్లా మనే వాడు అట్లా సాధ్యమైన ఏం సాధ్యమే ఉంటాయి నాయన. బైబిల్లో అన్ని బుర్రకాయలు సరిగ్గా ముందు ధర్మానుకూలమైనటువంటి వ్యాఖ్యాన పద్ధతి ముందు సరిగ్గా ఉండాలి. ఉంది కదా, అన్ని ఉంటాయి బైబిల్లో. మీ చెంత పగలగొట్టమని కూడా ఉంటుంది బైబిల్లో. అర్థమైందా? మూర్ఖుని వైపుకు బెట్టవే అవు అని ఏదన్నా వచనం చూపెట్టి నువ్వు మూర్ఖుని ప్రూవ్ చేసి నువ్వు ఈ పంట పగలగొట్టచ్చు. పగలగొట్టి వాక్య ప్రకారం నువ్వు ఈ బగలగొట్టి తినని చేతి దులుపుకోవచ్చు. అన్ని ఉంటాయి నాయన బైబిల్లో. కానీ ధర్మానుకూలముగా ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది. బైబిల్ ఉండగానే సరిపోదు, అన్నీ ఉంటాయి బైబిల్లో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 40వ వచనం, ఎవడైనా నిన్ను వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరినేరుగా, పై వస్త్రం కూడా ఇది మనం పాటించగలము. అది న్యాయమా అన్యాయమా తర్వాత ముచ్చట, అసలు దాని సంగతి కాదు. నీ అంగీ ఇచ్చేయమంటే అది ఎందుకన్నా, పై వస్త్రం కూడా ఇచ్చాయి. పై వస్త్రం తీసుకో అంటే కింది వస్త్రం కూడా ఇచ్చాయి. చేయగలమా? బైబిల్ మీద सब कुछ रहता है. కొంతమంది ఏదో పేరు తెలిసిపోయిందని బైబిల్ ఉంది కదా, బైబిల్ మీ ముఖం ఉంది, నోరు మూసుకో, ముందు సరిగ్గా చదువు నేర్చుకో. అర్థమైందా? అది ఉందని నాకు తెలియదా, బైబిల్లో ఉంది కదా అట, నాకు తెలియదు. బైబిల్లో ఉంది, నీకు తెలుసు, ఇంకా నీకు తెలిసిన దానికంటే కోటి రెట్లు ఎక్కువ తెలుసు. అంతా తెలుసు కాబట్టే ఇట్లా చేసాం. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఒక గురువుని ప్రశ్నించడానికి 2 విధానాలు ఉంటాయండి. విమర్శనాత్మకముగా ప్రశ్నించుట, ఒక విద్యార్థి వల్ల వినయంతో ప్రశ్నించుట. గురువుల వారు ఇలా చేయడంలో ధర్మ సూక్ష్మం ఏంటో కొంచెం నాకు చెప్పండి అని వినయపూర్వకంగా అడగాలి. కానీ నువ్వేం గురువా, ఇక్కడ ఇట్లుంది అట్టది చేసింది అంటే నోరు మూసుకోవాలని అవతల జంటేస్తారు. గురువు అయిన ఎవరు సరిగ్గా సమాధానం చెప్పదు. గురువు నుండి శిష్యరికపు మనస్తత్వంతో రావాలి. కానీ నువ్వు గురువుకే గురువు అయినట్టు రావద్దు. దానివల్ల నీకు భ్రష్టత్వమే కానీ నీకు ఆశీర్వాదం నువ్వు నేర్చుకోవాలని. అందుకే భారతదేశంలో ఉండే సాంప్రదాయాన్ని బైబిల్ బోధ కలిపి నేర్చుకుంటేనే మనం పరిపూర్ణ క్రైస్తవులు అవుతాం. అసలు గురువు పట్ల ఎలాంటి మనస్తత్వం ఉందా తెలుసు? గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని మన చిన్నప్పుడు పాఠశాలలో నేర్పించారు. అసలు దేవుడు అంటే ఎక్కడ లేడు, గురువులోనే ఉన్నాడు, ఏమీ దేవుడు అని మనం అనుకోవాలన్నట. అప్పుడు సరిగా విద్యా గంధము మన బతుకు అద్భుతుంది. బైబిల్లో ఉన్న సారాంశం అంతా భారతదేశంలో ఉంది. భారతదేశంలో సారం అంతా బైబిల్లో ఉంది. గురువుని ఏమనుకోవాలి? దేవుడే అనుకుంటే ఏమన్నా అర్థం అవుతుంది, లేకుంటే ఏం కాదు. ఈనాడు పరీక్ష హాల్లో గురువులను చాకులు చూపెట్టి కాపీ కొట్టే తరం వచ్చింది. ఒకప్పుడు కాపీ కొట్టాలంటే గుండె దడగా కాపీ కొట్టాలంటే భయం. దాని ఇప్పుడు అసలు ఇన్విజిలేషన్ చేయాలంటే భయం. కాపీ కొట్టినోడు ఏమీ లేడు, చిట్టులు రాసుకుని రానోడు ఏమీ లేడు. ఆ చిట్టి బయటకు తీసి చూసి రాస్తుంటే ఎందుకురా ఏంటని చేసే పని అన్నాడంటే ఇదిగో చాకు చూపెడతాడు. బొక్కలు పొడిచిన సందర్భాలు కూడా. గురువు అంటే దేవుడుండి అనుకో, కొంచెం దురలవాటు సిగరెట్ తాగే అలవాటు ఉన్నా కూడా దూరుండి గురువు వస్తే గబగబా బాష్ పెట్టుకోవడము, కిందేసి మలిపేసాడు, ఏమరగనట్టు అట్లా అలవాటై. అప్పుడు చిన్నప్పుడు. ఈ రోజుల్లో గురువు కనబట్ట బాగున్నాడు సార్ హలో అని మొదలనే. గురు అంటే భయం లేదు, భక్తి లేదు, ఎవరికి వాడే గురువు అయిపోయి ఈ సమాజం అంటే భ్రష్టులు ఎత్తిపోతుంది.
ఈ భ్రష్ట మనసు క్రైస్తవ సంఘం లోపల కూడా వచ్చింది. ప్రాచీన కాలంలో గురువు అంటే ఎట్లనుకున్నా తెలుసా? గలతీ పత్రిక 4వ అధ్యాయం ఎంతో చక్కటి వచనం చూడండి దయచేసి. 4:14 చదివిన, నా శరీరములో మీకు శోధనగా ఉన్న దానిని బట్టి దేవుని దూతని వలన క్రీస్తు యేసుని వలన నన్ను మీరు అంగీకరించుతుంది. పౌలు భక్తునిలో ఏదో ఒక పరిస్థితి ఉండింది. ఆయన జీవితంలో, వ్యక్తిత్వంలో, వ్యక్తిగత ప్రవర్తన తీరంలో ఉన్న పరిస్థితి మీకు ఎలా ఉంది? శోధనగా. అరే పౌరు భక్తుడే ఇట్లుంటే ఇంకా మీరెందుకంటే బాగుండాలి అని ఒక శోధన వారికి కలిగేటట్లు ఏంటి మనం తెలియదు. ఇదే మధ్యాకాశంలో పౌలను కలుసుకున్న తర్వాత అడుగుదామని అనుకుంటున్నా, పౌలన్నా నువ్వు ఎందుకు ఆ మాట రాసావని అడుగుదామని అనుకుంటున్నా. కానీ అదేంటో మనకు తెలియదు. కానీ విశ్వాసులందరూ శోధింపబడడానికి అవకాశం ఉన్న ఒక పరిస్థితి పౌలులో ఏదో. అయినా వాళ్ళు అరే ఇట్లాంటి పరిస్థితున్నారు వీడం గురువు అండి అనుకోలేరు. ఏమనుకున్నారు? సాక్షాత్ ఇతనే క్రీస్తు అనుకున్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్న భారతీయ సాంప్రదాయానికి పౌలే సాక్షాత్ క్రీస్తు యేసు అనుకున్న గలతీయుల అలవాటుకి ఏమన్నా భేదం ఉందా? అంత ఔన్నత్యమైనటువంటి పీఠాన్ని గురువుకి ఇచ్చారు కనుక గురుపీఠం అంటే అది బ్రహ్మపీఠం అన్నమాట. అంత ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చారు కాబట్టి వాళ్ళు కొంచెం దూరం అన్నా ముందుకు నడిచారు. అంతేగాని పౌలు యు ఆర్ అన్ఫిట్, నువ్వు కూర్చో ప్రసన్న, నీకేం తెలుసు, నీలోనే ఇట్లాంటి పరిస్థితుంది అని ఎవరికి వాడు మునగాడే మాట్లాడు అనుకో, అసలు ఇక్కడి దాకా సత్యం వచ్చేది కాదు. అప్పుడే భ్రష్టు పట్టిపోయేది. కనుక బైబిల్లో ఈ మాట ఉంది కదా నువ్వు అట్టెందుకు చేశావు అని అడగగలిగే అర్హత కూడా మనలో చాలా మందికి లేదు. అది ముందు మనం నేర్చుకున్నాం. బైబిల్లో ఉంటాయి కానీ ప్రవర్తన వేరే ఉంటుంది. ఇది ఏముంది అంటే అది గ్రహించే పాటు జ్ఞానం ఇవ్వడం మనకు దేవుడు ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలిగిన మాట. అదే దేవుణ్ణి అడగాలి. కొన్ని విషయాలు ఇంపాసిబుల్ అన్నమాట. బైబిల్లో అన్నీ ఉంది కానీ ఆచరణ సాధ్యము కాదు, ఆచరణ యోగ్యం కూడా కాదు అని చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. దయచేసి ఇంకొక మాట చెబుతాను. మత్తయి సువార్త 5:42 చూడండి దయచేసి. నిన్ను అడుగువానికి ఇల్లు, నిన్ను అప్పు అడగబోరువాని ముఖం ఎవరైనా అది చేయగలడా? ఎవరైనా వచ్చి ఇప్పుడు ఈ వార్త ఊర్లో వ్యాపించింది అనుకోండి, ఫలానా ఆయనంటే ఉత్తమ క్రైస్తవుడిగా బతుకుతామని తీర్మానం చేసుకున్నాడంటనండి. బైబిల్లో రాసిన ఏ ఆజ్ఞను కూడా ఆయన ఉల్లంఘించాడంట. కనుక మత్తయి 5:42లో ఉన్నదంట, అప్పు అడగబోరే వాని దగ్గర నుంచి ముఖం చాటు చేసుకోవడంట. ఆయన అడిగడానికి ఇమ్మని ఉందంటే ఇచ్చేస్తాడంట. ఇక మనం బోధన పదరాన్ని మొత్తం దారి లైన్ కడతారు. సార్ 100 రూపాయలు అంటే ఇంకోటి 1000 అంటారు, ఇంకోటి వచ్చి 10,000 అడుగుదామని వస్తుంటాడు. ముఖం చాటిద్దామంటే వద్దు, ముఖం చాటు చేయదు, అక్కడే ఉండు, అడిగింది ఇవ్వు, దాక్కోవద్దు, అడిగిందంతా ఇస్తూ వెళ్ళిపో. ఎవడు చేయాలండి ఆయన? టాటా బిర్లా కూడా ఈ వచనం కిందకి వచ్చినా సరే, టాటా బిర్లా ఇవాళ లక్షల మంది బాప్తిస్మం ఉంది ఏమండి. ఈ మత్తయి 5:42 చదువుతున్నారు అనుకోండి, వచ్చే ఆదివారం కల్లా చిప్ప చేతికి వస్తుంది. అడుగువానికి ఇచ్చి చూడండి, ఎంత అడిగిన నువ్వు మొగం చాటు చేయకు. అది ఎవరైనా చేయగలిగే పనినా? దేవుని బిడ్డలారా, వాక్యంలో ఉన్నది వాక్యం అంటే అద్దుతో నోరు మూసుకో. మా పెద్దలప్పుడు అట్లా ఎందుకు అనేవాళ్ళు ఇప్పుడు నాకు అర్థమైంది. మా పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే ఎవరన్నా పోయి అంకుల్ ఇప్పుడు ఇట్లా బైబిల్లో ఉంది కదా మరి అట్లా ఎందుకుంది, మీరు ఎందుకు అట్లా చేశారంటే, అమ్మ బాబు నాయన నువ్వు చాలా దూరం వెళ్ళిపోయినా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, నువ్వు చాలా మందికి వెళ్ళిపోయావు బాబు, మాకు అవన్నీ జరిగినాను, నువ్వు ఇంకెక్కడే ఉన్నావు, నువ్వు చాలా మందికి వెళ్ళిపోయావు, నీతో కలిస్తే మాకు చెప్పినాయన అనేవాళ్ళు అనమాట. నాయన నువ్వు చాలా దూరం వెళ్ళిపోయినాయన, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, నువ్వు చాలా మందికి వెళ్ళిపోయావు బాబు,
మాకు అవన్నీ జరిగినాయన మీ ఊరు ఇంకెక్కడే ఉన్నాయి, నువ్వు చాలా మందికి వెళ్ళిపోయి నీకేమైనా తెలిస్తే మాకు చెప్పిన ఆయన అనేవాళ్ళు అనమాట. బిక్క చచ్చిపోయి వాళ్ళు మహామహానుభావులు వాళ్ళు ఏమండి, సామాన్యులు కాదు. ఎటువంటి శక్తి కలిగిన ప్రవక్తలు అంటే వాక్యం చెప్పేటప్పుడు ప్రవచన రీతిగా వాక్యం వచ్చేది. ఫలానా పేరు కలిగిన వాడు ఫలానా సందర్భంలో ఫలానా స్థలంలో ఇన్ని వేల రూపాయలు లంచం తీసుకున్నాడు, ఖచ్చితంగా జాగ్రత్త, మీ పాపం ప్రభు దగ్గర ఒప్పుకోండి, ఆ డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేసేయండి. లంచం అనేది అన్యాయము న్యాయమును తారుమారు చేస్తుంది. తెలియదా? వాక్యం ఎరుగరా? వాళ్ళు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే. ఈ గుట్టు లేదు, రహస్యం లేదు. ఎవడెక్కడ వ్యభిచారం చేశారు, ఎవడెక్కడ దొంగతనం చేశారు, ఎవడు లంచం పట్టుకుని మొత్తం అంతా చిట్ట చదివేసి వాళ్ళ ముందు పోయి కూర్చోవాలంటే నామకార్థ క్రైస్తవులకు గుండె దడ. అమ్మ బాబోయ్, వాళ్ళ సంఘానికి పోతే మన జాతకం అంతా చిట్టా మొత్తం చదువుతారండి. సరిగ్గా వారమంతా బ్రతికినోడైతేనే ఆదివారం గుడికి వస్తారు, లేకపోతే ఆ రోజు ఏదో కుంటి సాగు పెట్టి కొడతాడన్నమాట. అటువంటి పరిశుద్ధాత్మ పూర్ణులు వాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి అనుకుని అట్టెందుకని చెప్పేందుకు, అమ్మ బాబు నువ్వు చాలా మందికి వెళ్ళిపోయినాను, నువ్వు ఇంక ఇక్కడే ఉన్నావు, ఏమున్నాయన మరి అంత డీప్గా మాకు తెలియదు, నీకు తెలిస్తే నాకు చెప్పినాయన అనేవాడు. వెటకారం చేస్తున్నాడా, డిస్కరేజ్ చేస్తున్నాడా, ఎందుకు ఇట్లా అంటున్నాడు మాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమైంది. ప్రతివాడికి ఇదిగో ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇట్లా ఇది ఈ వచనం బట్టి నేను ఇట్లా చేశాను అందరికి చెప్తా ఉంటే అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అనే సామెత ఏమండి. అడిగేవాడికి చెప్పేవాడు చెప్తున్నాడు కనుక అడుగుతా పోదాం. అసలు అర్థమయ్యేంత స్టేజ్కి ఎదగొద్దు. గనక ప్రప్రథమముగా మనం నేర్చుకోవాలి ఏంటంటే, దేవుని వాక్యమును అక్షరార్థమైన భావముతో అమలు చేయుట సాధ్యము కాదు. అమలు చేయాలని ఎవరు అలాగూ ఆశ పెట్టుకోవద్దు, ప్రయత్నం కూడా చేయొద్దు. నీవు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక మూలకున్న వాక్యమును ఖండించక తప్పదు. అర్థమైనా? అబద్ధం ఆడవద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, విగ్రహారాధన చేయవద్దు, పొరుగు వారిది ఏదైనా ఆశించవద్దు. అన్ని ఆజ్ఞలు నువ్వు సరిగ్గా నెరవేర్చు. వాటన్నిటి దగ్గర నువ్వు పర్ఫెక్ట్ అయినా మత్తయి 5:42 వచ్చినాక నువ్వు ఓడిపోయినట్టే కదా. అడుగువానికి ఇమ్ము, అంగి ఇమ్మంటే పై వస్త్రం కూడా ఇమ్ము, ఎంత అడిగితే అంత ఇమ్ము, మైలు రమ్మంటే 2 మైళ్ళు బొమ్ము. అంటే ఇంక మనకు వేరే లైఫే లేదుగా. ఎంతసేపటికి మనం అటుపోయి ఇక వాంతి మైలు, ఇంత 2 మైలు, వాంతి 30 మైలు, 20 మైలు పోయి రాగానే మళ్ళీ ఇంట్లో ఉంటే ఇంకోటి వచ్చి 1000 రూపాయలు ఏమంటే వారికి వేయడం, దానం చేయటం, ఇంకోటి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా విజయవాడకి పోయి రావటం, మళ్ళీ బొంబాయి పోయి రావటం, మళ్ళీ రాగానే 1 లక్ష చేయటం, మళ్ళీ పోయి కలకత్తా పోయి రావడం. ఇంకా లైఫ్లో నీ క్రైస్తవ జీవితం ఎప్పుడునైనా సంతానం ఎప్పుడు చేస్తావు. కనుక దేవుని వాక్యమును అక్షరార్థముగా కాదు, దానిలోని అంతరంగపు భావమును అనుసరించి మనం నెరవేర్చాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చాడు కానీ ధర్మశాస్త్రమును అక్షరార్థముగా నెరవేర్చలేదు, ధర్మశాస్త్రపు భావమును నెరవేర్చాడు. మత్తయి సువార్తలో 12:7 చూడండి దయచేసి. 12:7 మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యపు ఏం తెలిసింటే భావము తెలిసి ఉంటే. వాక్యం అందరికీ తెలుసు కానీ ఆ వాక్యం యొక్క భావము ధర్మశాస్త్రములోని లోపలి అంతరంగపు భావం మనం తెలుసుకోవాలి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో దీనినే ఇంకో విధంగా చెబుతున్నాడు ఆయన. 6:3-6 చూడండి దయచేసి. అక్షరమునకు కాదు ఆత్మకే పరిచారకులము. అక్కడేమన్నాడు? వాక్యము వాక్య భావం. ఇక్కడేమన్నా అక్షరము ఆత్మ. పై వాక్యం అంటే అక్షరం అన్నమాట, వాక్య భావం అంటే అందులోని ఆత్మ అన్నమాట.
అక్షరము చంపును గాని ఆత్మ జీవింపదు. గుడ్డిగా బైబిల్లో ఉంది కాబట్టి చెయ్యి, ఇలా ఉంది అలా చేయమని అంటే అసలు దేనికన్నా ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుందండి. ఒక మాట నేను మీకు చెప్తా వినండి సరిగ్గా. సకల తర్కములకు ఆఖరి మజిలీ, అన్ని తర్కాలు బేహోషయ మజిలీయే అగాపే ఫుల్ గాస్పెల్ చర్చ్. నేను స్టేట్మెంట్ కావాలని చేశాను. అన్ని తర్కాలకు ఇదే ఆఖరి సమాధానం. ఇక్కడికి వస్తే చాలు, అందుకే రారు. అక్కడక్కడ తిరిగితే వాగుతూ ఉండొచ్చు కదా, ఇక్కడికి వచ్చినాక సైలెంట్ కావాలి. నన్ను ఒక ఆయన అన్నాడు, మీరు ఆ సిద్ధాంతం తప్పు ఈ సిద్ధాంతం తప్పు అని ఎందుకంటే విమర్శిస్తారు? తీర్పు తీర్చకుడి అని బైబిల్లో లేరా? ఎవరికి బయలుపరచబడ్డట్టుగా వాడు బోధలు చేస్తాడు, పాటిస్తాడండి, వాళ్ళ ఇష్టం అండి. ఎవరిని విమర్శించకూడదు, తప్పు అవుతారు కాదు, మీరు అలా బోధ చేయడం తప్పు అన్నాడు. నేను నీ బోధ తప్పు అని నేను విమర్శించడం ఒకవేళ తప్పు అయితే, ఇలా చేయడం తప్పని నువ్వు చెప్పడం తప్పు కదా? వాడు ఆ తప్పు చేయడానికి స్వేచ్ఛ ఉంది, మరి నేను ఈ తప్పు చేయడానికి స్వేచ్ఛ లేదా? వాడు ఆ తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సి ఉండింది అని నాకు చెప్తున్నావు. మరి నన్ను చూస్తూ నువ్వు ఎందుకు ఊరుకోలేకపోయావు? నన్ను చూస్తే నీకు ఏదో చెప్పాలనిపించింది కదా, అట్లాగే నాకెందుకు అనిపించదు వాడిని చెప్పాలని? అంటే నన్ను దెయ్యాన్ని చూసినట్టు చూసి పిచ్చి వేషాలు ఇవి సరిగ్గా న్యాయముగా మాట్లాడు. ఒకవేళ ఓఫీర్ గారు మీ బోధ కొంచెం మార్చుకోవాలయ్యా అని చెప్పడం సమంజసం అయితే, మరి అవతలవాడికి నేను చెప్పింది కూడా సమంజసమే. నన్ను దిద్దడానికే నీకు హక్కు ఉంది, ఇంకోటి దిద్దడానికి నా హక్కు లేదా? ఇదే న్యాయం. కనుక దేనికైనా ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది, అర్థమైందా? ఏ లాజిక్ అయినా ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుందండి. ఈ వాక్యాన్ని చూపెట్టి మోషని ఫెయిల్ చేయి, ఆ వాక్యం చూపెట్టి పౌలుని ఫెయిల్ చేయి, ఈ వాక్యం చూపెట్టి రంజిత్ తోఫీర్ గారిని ఫెయిల్ చేయి. నన్ను ఫెయిల్ చేసిన వాళ్ళు కూడా నేను ఇంకో వాక్యం చూపెట్టి ఫెయిల్ చేస్తాను. మీకు అర్థమైందా? కనుక ఏ వాక్యంని బట్టి ఎవరిని ఫెయిల్ చేయొచ్చు అనేది క్రైస్తవ దృష్టి కానీ, అది నేర్చుకోండి ముందు. ఈ వాక్యాన్ని బట్టి వాడిని ఫెయిల్ చేయి, ఈ వాక్యాన్ని బట్టి వాడిని ఫెయిల్ చేయని పరిసయ్యుల దృష్టి. అర్థమైందా? ఎవరి దృష్టి అది? మనం పరిసయత్వం కాదు, క్రైస్తవ్యం కావాలి. మనం క్రైస్తవత్వం కావాలి. పరిసయుడు హీఈస్ ఆల్వేస్ ట్రైయింగ్ టు ఫెయిల్ సమ్వన్, డిస్క్వాలిఫై సమ్వన్. ఎవరినో ఒకరిని డిస్క్వాలిఫై చేయాలి, ఎవరినొకరిని కొట్టి పారేయాలి. నువ్వు యోగ్యం కాదని కొట్టి. అది ఎవరి యొక్క దృక్పథం? పరిసయుల దృక్పథం. కానీ దేవుని దృక్పథం ఏంటంటే, ఎక్కడ ఎవరికి కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయో గ్రేస్ మార్కులు వేసి ముందుకు చేద్దాం అనేది దేవుని యొక్క దృక్పథం. ఇది చాలా లోతైన విషయం. కానీ నేను మీకు 2 విషయాలు మాత్రమే నేను చెప్పి ముగించేస్తాను. ప్రసంగించే మొదలు పెట్టించే మీకు పునాదేశానంటే 2 చెప్పి ముగిస్తాను. నేను ఎప్పుడు చెప్తాను, అగాపే సంఘం అంటే ఇది దేవుని బడి, గుడి కాదు, దేవుని బడి. ఆరాధించుకునే స్థలము, అట్లాగే పాఠాలు నేర్చుకుని గురుకులం అనుకోండి. దేవుని స్తోత్రం. గమనించండి, ప్రప్రథమముగా దేవుని వాక్యములోని అక్షరముల ఆధారముగా ఎవరిని మనము విమర్శించడానికి అవకాశం లేదు. నువ్వు తప్పనుకున్నది దేవుని దృష్టిలో తప్పు కావచ్చు, నువ్వు ఒప్పనుకున్నది దేవుని దృష్టికి తప్పు కావచ్చు. మరి వాక్యములో ఉన్న విషయాలను మనం ఎలాగ అమలు చేయాలి అంటే, మొట్టమొదటి విషయం గమనించాలి దయచేసి. ధర్మానుకూలంగా అన్నాడు కదా, దాంట్లో 2 విషయాలు గమనించాలి. మొట్టమొదటిది, వాక్యములోని ఆజ్ఞలు రాసుకోండి. వాక్యములోని ఆజ్ఞలు ఇవ్వబడిన సమయ సందర్భములను దృష్టిలో ఉంచుకొని, ఆ వాక్యములోని ఆజ్ఞలలోని అంతర్గత భావమును అనుసరించి మన జీవితమును గడుపుకొనవలెను. ఆ వాక్యములోని ఆజ్ఞలలోని అంతర్గత భావమును
అనగా ఆత్మను అనుసరించి మన జీవితాలను గడుపుకోవాలి. అది పాయింట్ నెంబర్ 1. రెండోది, ఏ ఆజ్ఞనైనా మనము అమలు చేయే విధానము, ఇది బాగా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది నేర్చుకోకపోతే క్రైస్తవ జీవితం వేస్ట్, వెళ్ళిపోయి ఇంకా అన్నిలో కలవడం మంచిది. ఇది బాగా వినండి ఈ పాయింట్. వాక్యములోని ఆజ్ఞలను మనం అమలు చేయే విధానము ద్వారా దేవుని రాజ్యములోని ప్రధాన సూత్రములను భంగము చెయ్యకూడదు. అలా చెప్పనా? వాక్యములోని ఆజ్ఞలను మనము అమలు చేయు విధానము ద్వారా దేవుని రాజ్యములోని ప్రధానమైన సూత్రములను భంగం చేయకూడదు. ఇప్పుడు దేవుని రాజ్యంలోని ప్రధాన సూత్రాలు ఏమి చెప్పండి? ఇప్పుడు బాగా వినండి. ప్రభు చిత్తమైతే ఉన్నగా స్వరంలో రాస్తాను నెక్స్ట్ ఇష్యూలో, ఇది లేకపోతే ఎప్పుడో ప్రభు చెప్పినప్పుడు రాస్తాను. దేవుని రాజ్యం, దేవుని సంఘములో రాజు ఎవరండి? దేవుడే, ఇలాగ యేసయ్యే రాజు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సింహాసనం, యేసు ప్రభు యొక్క సింహాసనానికి కొన్ని లక్షణాలు ఉన్నాయండి. ఏమండి? యేసు ప్రభు యొక్క సింహాసనానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమన్నాడు? ఏం లక్షణాలు చెప్పండి. దయచేసి 45వ కీర్తనలో చక్కటి మాట అండి. నా బాల్య దశ నుండి నా వే ఆఫ్ థింకింగ్ ని, ఆలోచన విధానమును మోల్డ్ చేసిన, చెక్కినటువంటి, పోతపోసిన ఒక వచనం అది. 45వ కీర్తన 6వ వచనం చదవండి దయచేసి. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది. నీ రాజదండము. ఇప్పుడు చెప్పండి, సంఘములో పరిపాలకుడు ఎవరు? సంఘంలో రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు రాజు. ఆయన రాజదండము, దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఎటువంటిది? న్యాయార్థమైన రాజదండం. ఇప్పుడు ఈ ఆజ్ఞలన్నీ ధర్మశాస్త్రం అంతా ఇచ్చిన వాడు కూడా ఎవరు? మరి దేవుడే కదా, యేసుప్రభువే కదా. ధర్మశాస్త్రమును ఇచ్చినవాడు ఆయనే. ఇప్పుడు ఏమిచ్చిన్నవాడు ఆయనే కదా. ఏ దేవుడైతే ధర్మశాస్త్రం ఇచ్చాడో, వాక్యం ఇచ్చాడో, ఆ దేవుడైతే సింహాసనం మీద వెళ్తున్నాడు. ఏమిచ్చిన్నవాని ధర్మశాస్త్రం, ఆయన యొక్క ఆ రాజదండం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనగా, ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును మనం దేనికి అనుకూలంగా వ్యాఖ్యానించాలి? న్యాయమునకు అనుకూలంగా వ్యాఖ్యానించాలి. మళ్ళీ చెప్తున్నా, ధర్మశాస్త్రం ఇచ్చిన వారు ఎవరు? దేవుడే ఇచ్చారు. ఇప్పుడు సింహాసనం మీద ఏలుచున్నాయి ఎవరు? దేవుడే. ఆ దేవుని న్యాయదండము, రాజదండము ఎటువంటి దండం? అది న్యాయార్థమైన రాజదండం. నీతి న్యాయము ఆయన సింహాసనానికి ఆధారం. 89వ కీర్తన 14వ వచనం. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం కదా. రాజదండము దేని కోసం ఉంది? న్యాయము కోసమే రాజదండం. సింహాసనము కింద పునాది ఏమిటి? న్యాయమే ఆయన సింహాసనానికి పునాది. ఈ పునాది పోతే ఏం పోతుంది? సింహాసనమే, అసలు దేవుని రాజరికమే పోతుంది. కనుక దేవుని రాజ్యములో ప్రధానమైన ఒక సూత్రము న్యాయము, జస్టిస్. నువ్వు ఏదన్నా వ్యాఖ్యానం చేయగాక జస్టిస్ భంగం చేయొద్దు, న్యాయాన్ని భంగం చేయొద్దు. ఆ వచనం ఉంది కదా, ఈ వచనం ఉంది కదా అని అన్యాయాన్ని ప్రోత్సహించొద్దు. అన్ని వచనములు దేనికి అనుకూలంగా తిప్పుకొని వ్యాఖ్యానించుకోవాలి? న్యాయమునకు అనుకూలముగా వ్యాఖ్యానించాలి. క్రమము, క్రమశిక్షణ, ఇవన్నీ దేవుని వాక్యంలోని, రాజ్యములోని ముఖ్య సూత్రములు. ప్రేమించి క్షమించని చెప్పిన దేవుడు లూసిఫర్ని ఎందుకు పడద్రోశారంటారు? వాణ్ణి ఇంకా కొంచెము కాలము సహించి క్షమిస్తే న్యాయం భంగం అవుతుంది, క్రమశిక్షణ భంగం అవుతుంది,
మొత్తం పరలోక రాజ్యం అంతా వాడు చీడ పురుగులాగా మారిపోతాడు. ప్రేమించాలనే ఉద్దేశం ఆయనకు ఉంది. మీరు ఎప్పుడులాగా తెలియదు ఆయనకు. అసలు ఆయన హృదయమే ప్రేమతో నిండినటువంటిది. దేవుడే ప్రేమయై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపుడై ఉన్నాడు. అలాంటి ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు అంత సీనియర్ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చాడు లూసిఫర్కు? ఇంకా చాలా వరకు సహించాడండి. ఎంతో కాలం సహించిన తర్వాతనే వాళ్ళు ఒక తాపుదని పడేశాడు. ఎందుకు ఇంకా క్షమించలేదు? క్షమించగలిగినంత మేర క్షమించాడు. ఇంకా ఒక్క అడుగు ముందు క్షమించిన న్యాయము, క్రమము, క్రమశిక్షణ భంగం అయిపోతుంది. కాబట్టి అటువంటి బ్యాలెన్స్డ్ థింకింగ్, సరైనటువంటి సరైన సమతూకము కలిగిన ఆలోచన విధానం దేవునికి ఉంది. ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. తన రాజ్యములో ఈ ప్రేమ క్షమాపణ ఇవే ఒక చెరుపులాగా తయారైంది అనుకోండి. చూడండి, ఎల్లప్పుడూ ప్రేమిస్తూ క్షమిస్తూ పోతున్నాడు అనుకోండి, మనుషులు ఏం చేస్తారు? ఇంకా పాపము చేయడానికి ధైర్యం. అననీయ సత్పురాలు అప్పుడే పడి చచ్చారు కాబట్టి ఈ వార్త విన్న వాళ్ళందరికీ ఏం కలిగింది? భయము కలిగింది. పిల్లవారే మళ్ళీ ఇంకోటి పోయి నేను ఆస్తిని అమ్ముకున్నాను, సగం తీసుకొచ్చి ఇదే మొత్తం ఇంకోటి చెప్పడానికి ఎవరికైనా గుండెలు ఉంటాయా? అమ్మ బాబు చచ్చిపోతాం రాని భయం. ప్రేమామయుడు దినమునకు 77 మారుల మట్టు క్షమించమన్నాడు. ఒక అబద్ధానికి ఎందుకయా అని నేను అంటాడు. మళ్ళీ అదే ఆచారము కానీ భార్య చెప్పకుండా వాళ్ళ సమాధి కూడా చేశాడు. జరిగినది ఎరుగకయే సత్యరావు వచ్చాను, ఆమె కూడా పడి వచ్చాను. ఇప్పుడు ఒక్క దెబ్బకి అన్యాయం చంపేసిన దేవునికి మీరందరూ 77 మార్లు క్షమించమని చెప్పడానికి హక్కు ఉందా? నేను అడుగుతా, ఒకవేళ నేను మట్టి పురుగు నేనంటే క్షమిస్తా ప్రభావ, నువ్వే అన్యాయం క్షమించలేకపోయావు అంటే అర్థం ఉందా ఏమన్నా? అప్పుడు నా వాదన తప్ప ఒప్ప? అన్నిగా ఆయన క్షమించలేకపోయాడు కనుక నేను కూడా ఇంకోని క్షమించాను అని చెప్పే తప్ప ఒప్ప? చాలా తప్పు. ఎందుకు? ఇంత తెలిసిన దేవుడు, ఇంత ప్రేమ కలిగిన దేవుడు వాని ఒక్క దెబ్బకి నాశనం చేశాడంటే కారణం ఏంటి? దానికి ఏదో ఉన్నతమైన కారణం అనుకోవాలి. కానీ దేవుని తప్పనద్దు. దేవుని తప్పులా కనపడుతుంది కానీ నీ బుర్రకాయ తప్పు. నువ్వు కొంచెం ఎడిగిన తర్వాత దేవా నువ్వు చేసింది రైట్ అంటావు, ఇప్పుడు రాంగ్ అంటావు. కొంత ఎడిగిన తర్వాత దేవా నువ్వే రైట్, నువ్వే తప్పు అంటావు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను మనము ఉల్లంఘించే విధానం లేక దాన్ని అమలు చేసే విధానం, అసలు ఉల్లంఘిస్తున్నామా అమలు చేస్తున్నామా అనేది లోతైన పరిశోధనతో తప్ప తేలని అంశం. లోతుగా పరిశోధిస్తే తప్ప అది తేలన్నటువంటి అంశం. నేనేం చెప్పా? 2 విషయాలు చెప్తాను. మొదటి సూత్రం ఏం చెప్పావు పని? దేవుని ఆజ్ఞలను లోబడి విషయములో సమయ సందర్భములను అనుసరించి ఆజ్ఞలోని అసలైన భావమును అనుసరించి మనం మన జీవితాలు గడుపుకోవాలి. రెండవ సంగతి, ఆజ్ఞలను అమలు చేసే విధానం విషయంలో దేవుని రాజ్యాన్ని కొన్ని ప్రధాన సూత్రాలు, నీతి, న్యాయము ఉన్నాయనుకోండి. ఈ నీతి, న్యాయం అనే వాటికి భంగం కాకుండా మనం క్షమించాలి, ప్రేమించాలి, క్షమించాలి. న్యాయానికి భంగం వచ్చినప్పుడు మాత్రం క్షమించవద్దు. నీతికి, న్యాయానికి, సత్యానికి భంగం వస్తే అప్పుడు కావలసింది ప్రేమ కాదు, బెత్తం పట్టుకొని దంచాలన్నమాట. దేవుని బిడ్డలారా, నేను చెప్పింది బైబిల్ సారాంశం. ఈ సంగతులు అర్థమై మనసుకు నచ్చి అవలంబించిన వాడు నిజంగా దేవుని రాజ్యంలో జీవించడానికి పాత్రుడు. అదంతా కాదండి, నీతి న్యాయమైంది ముందు బైబిల్లో ఉంది కాబట్టి చేయాల్సింది అని మూర్ఖులు ఉంటారు కొంతమంది. ఏమండి, నీతి ప్రకారం, న్యాయం ప్రకారం మన దేవుడు అండి అవన్నీ చేయడానికి. దేవుడు చెప్పాడు చేయాలంటే మరి చేయి, మీరు మాకు 1,00,000 రూపాయలు నేను విజయవాడకు పోవాలి, నాతో పాటురా. ఎంతమందితో తిరుగుతాడు నీ లైఫ్ అంటే అన్ని సంగతులు వీలు పడవాలి. మరి నాకు కూడా ఇది వీలు పడలే. అట్లనే
అన్ని సంగతులు వీలు కావు సార్ ఉంటాయి కానీ అంటే నీ కాడికి వస్తేనేమో ఆ మాట మాట్లాడతావు. నీకు ఎట్లయితే అది వీలు కాలేదో మాకు అట్లనే ఇది వీలు కాలేదు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. కనుక నేను ఒక విషయం ఆఖరిగా చెప్పి ముగిస్తా. పౌలుకు ఒక ధీమా ఉన్నది అని చెప్పాను. ఏం ధీమా? నా యందు నాకు ఏ దోషము కానరాదు. ఆ ధీమా కలిగి బ్రతకండి అన్నాను. ఆ ధీమా నీకు ఎప్పుడు వస్తుందంటే ఈ ధర్మ సూక్ష్మం తెలిసినప్పుడే వస్తుంది. దేవుని వాక్యమును ధర్మానుకూలముగా ఎలా ఉపయోగించాలి, దేవుని వాక్యపు అక్షరాలు కాదు ఆత్మను ఏ విధంగా అమలు చేయాలి, దేవుని రాజ్యములోని ఉన్నత ప్రమాణములు సూత్రముల ప్రకారం అన్ని ఆజ్ఞలు ఎలాగో మనం మలుచుకోవాలి. ఈ ధర్మ సూక్ష్మం అర్థమైనప్పుడు నీ నడక సరిగ్గా సాగుతుంది. ఎవరు వేరెత్తి చూపినా నోరు మూసుకోరా అనగలిగే ధైర్యం అది రాదు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ధర్మానుకూలం అన్నాను, న్యాయానుకూలం అన్నాను. మూడోది కూడా చెప్పుకున్నాం. రాసుకుంటే రాసుకోండి. దేవుని ప్రణాళికకు అనుకూలముగా, దేవుని ప్రణాళికకు అనుకూలంగా. ఏమండి, దేవుడు ఈ భూమి మీద తలపెట్టిన ఒక ప్రణాళిక ఉంది కదా. దావీదు దేవుని సంకల్పము ప్రకారము తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. కనుక దేవుని ప్రణాళిక ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ భూమి మీద దేవుని ప్రణాళిక ఒకటి ఉందండి. ఆ ప్రణాళికలో ఇప్పుడు నేను ఎన్నుకున్న వ్యాఖ్యానం దానికి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా? దేవుని కార్యం, దేవుడు నాకు అప్పచెప్పిన కార్యం ఒకటి ఉన్నది. చిన్న విషయం చెప్తా. అంత తిక్కలోళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. నేను ఇక ఈ కాలనీలో సంఘం ప్రారంభించి ఫండ్లు వేసి అప్పు వడ్డీకి తెచ్చి ఒక మంచి ట్రస్టులు విసులు అన్ని పెట్టి ఒక మందిరం కట్టుకున్నాను. కొంతకాలం అయినాక అమ్మగారులు అన్నారు, మా ఇంట్లో ఉండి మమ్మల్ని గద్దిస్తావా నువ్వు? ఒక తప్పు చేశాడు లేదు, తప్పు చేస్తే గద్దించాడు. అంటే మీరు ఇలా మాట్లాడకూడదు తప్పు అని అన్నాను. ఎందుకు ఉండాలి నీకు? మా ఇంటి వెనక మందిరం కట్టుకొని మమ్మల్ని తప్పు అంటావా? ఇది వెళ్ళిపోమ్మంటావు, నీకేది రా దిక్కు? పిచ్చి మొఖాలారా, నాకు దిక్కు లేదా? కోడిపియే మందని ఆయుర్వేద వైద్యుడు చెప్పిందంట. అది ఓ కోడి విన్నదట, విని చెట్టకి కూర్చుంది. వాళ్ళు నేను చెయ్య నేను చేయని వాళ్ళ అమ్మో దీనికి గిరాకు వచ్చింది. అది చేయకపోతే ఎన్ని కోళ్ళు లేవు, ఎన్ని తతల కొద్ది చేయడం లేదు. అది మా ఇంటి వెనుక మందిరం కట్టుకుని మమ్మల్ని తావు బరాబర్ అంటాం. నేనే నీ తాతని కూడా అంటాం. తప్పు చేస్తే తప్పరైపోతే ఇంకేమంటాం? క్షమించండి పాస్టర్ గారు, దిద్దుకుంటాను అనాలి కానీ ఎదురు మాట్లాడొద్దు. నా ముందు నేను కనిపించిన వాళ్ళు మీరే, మీకెంత ఉంటుంది మరి మాకెంత ఉంటుంది? అలా కాదు ఇలా కాదు ఈ ముఖం, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంతే అన్నాడు. మరి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలి? మేము వడ్డీకి తెచ్చి కట్టుకున్నటువంటి మందిరం అది, పందిరు మాది, పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కాదు. నట్లు బోల్ట్ అన్ని విప్పుకొని నేను అవి తీసుకొచ్చుకొని ఇంకో దగ్గర వేసుకున్నాను. దానికి సిటీ మొత్తం పెద్ద గొడవ. దేవుని మందిరం కూలగొట్టాడు, దేవుని మందిరం కూలగొట్టాడు. దైవ జనుడు మందిరం కూలగొట్టొచ్చా? నేను చేసిన తప్ప గొప్ప? నేను ఇక్కడ ఉంటే మీరు అత్తరైపోతే ఇంకేమంటారు? నేను ఎదురుపడి నిలబడి తప్ప గొప్ప అని అంటే ఇక నువ్వు తప్పు కాదన్నాం అనుకో, ఇంకో అర్ధగంట ప్రసంగం చేసి నిరూపించుకుంటాడేమో. నేనన్నా మందిరం కూలగొట్ట మీద బుద్ధి ఉండారా? అసలు మందిరం ఎక్కడుంది? ఈ రోజుల్లో ఇటుకలు పెట్టి గోడలు పెట్టి కట్టిన దాన్ని మందిరం అని అననే కూడదు అసలు. అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఈ పర్వతం మీద గాని యెరూషలేములో గాని మీరు తండ్రిని ఆరాధింపరు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. అసలు యెరూషలేములో పోయి ఆరాధించాలి, ఇక్కడ పోయి స్పెషల్లీ అలోకేటెడ్ ప్లేసెస్ లేవు.
ఆరాధన కొరకు ప్రత్యేక స్థలాలు లేనే. అది పాత నిబంధనలో ఆరాధించుకోవాలంటే అక్కడికే పోయి ఆరాధించాలి, అక్కడికే పోయి బలి అర్పించాలి. కానీ కొత్త నిబంధనలో ఒక స్పెషల్లీ అనాయింటెడ్ ప్లేస్ ఏమి లేదండి. మీ దేహమే దేవుని ఆలయం, సంఘమే దేవుని ఆలయం. ఎక్కడ 2-3 కూడుకుంటే అక్కడ, అడవిలో కూడుకున్నారనుకో అడవే దేవుని మందిరం, చెట్టు కింద కూడుకున్నారనుకో అదే దేవుని మందిరం. అది మందిరమే అంటారు పిచ్చిపోగలిగారు. మందిరం కూలగొట్టమే, అసలు మందిరమే కాదు అది, అసలు మందిరమే. మందిరము సజీవ రాళ్లతో కట్టబడింది. అది కొంతకాలం ఆ ఇంట్లో ఆరాధించుకుంది, కొంతకాలం ఈ ఇంట్లో ఆరాధించుకుంది. అది పర్మనెంట్ గా, ఇది పర్మనెంట్ గా. ఇది కూడా ఇప్పుడు ఉదాహరణ ఒక మాట్లాడుతుంది. ఇది కిరాయి ఇల్లు. ఇంటికి ఓనరుండి రేపు పొద్దున ఇల్లు ఖాళీ చేయండి, మేము ఇల్లు కూలగొట్టి ఇంకోటి కట్టుకుంటాం, మీరు వెళ్ళిపోమన్నాడు అనుకో, అప్పుడు ప్రయోజనం తీసుకొని పోవాలి కదా, మరి గుడి కూలగొట్టినట్టు. వాట్ నాన్సెన్స్. ఇప్పుడు వాళ్ళకి అన్నందుకు నేనుంటారే, దేవుడు నాకు కొంతమంది ఆత్మను ఇచ్చాడు, మీరు ఆరాధించుకోమని దేవుడు మాకు పందిరి లాంటి ఏదో ఇచ్చాడు. వాళ్ళు ఇంటి వెనుక ప్లేస్ ఇచ్చినంతకాలం ఆ పందిరి అక్కడ వేసుకొని ఆరాధించుకున్నాం. అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ పందిరి తెచ్చి ఇక్కడ వేసుకొని ఆరాధించుకుంటాం. దాంట్లో దోషం ఏమి. ఇప్పుడు మనం చేసే పనుల వలన దేవుని ప్రణాళిక కొనసాగుతున్నదా లేక నెరవేరుచున్నదా అనే దృక్పథం. మనం చేసే పనుల వలన దేవుని ప్రణాళిక ఏమన్నా భంగం ఉందా? కనుక ధర్మానుకూలముగా ప్రవర్తించాలి, తర్వాత న్యాయానుకూలముగా ప్రవర్తించాలి, వాక్యములు అంతరంగపు భావము ఆత్మానుకూలముగా ప్రవర్తించాలి, తర్వాత దేవుని ప్రణాళికానుకూలంగా ప్రవర్తించాలి. అంతేగాని అక్షరార్థంగా మాట్లాడి ఈ అక్షరం ఉంది కదా నువ్వు అర్థం చేసినట్టు ఇంకో అక్షరం ఉంది కదా నోరు మూసుకో, తీర్పు చకుడి అన్నాడు, నోరు మూసుకోదు అని నోరు మూయించడమే. దేవుని స్తోత్రం కలిగింది. కానీ కనుక ప్రియులారా, అసలు వాక్య సారాంశం మనం బతుకులు అన్వయించుకుంటే పౌలుకున్నంత ధీమా మనం కూడా పొందుకోవచ్చు. నా యందు నాకే దోషము కనరాదు అనే ధైర్యం, దమ్, ధీమా మనం సంపాదించుకోవడానికి అనుకూలంగా మనం బ్రతుకుదాం. ప్రభు మనకు అట్లు సహాయం చేయని ప్రార్థన చేసుకున్నాం. తరలించండి. ప్రభువా, నీ ధర్మశాస్త్రము ధర్మానుకూలముగా అమలు చేయు భాగ్యం నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ఏదో 4 ముక్కలు బైబిల్ చదివేదో తెలిసిపోయిందని ఎదుటి వాడిని విమర్శించి నేను తప్పులో పడిపోయే ప్రమాదం నాకు రానివ్వద్దు దేవాన్ని ప్రార్థన చేద్దాం. ఇంకా చాలా నేర్చుకోవలసింది ఉంది ప్రియులారా. చాలా ముందుకు సాగాలి, చాలా ఎదగాలి. సమయం రాకముందు తొందరపడి దీన్ని విమర్శించకనే అన్నాడు. ఎన్నో గొప్ప సత్యాలు మర్మములు నేర్పించవుతుంది. అవి జ్ఞాపకం పెట్టుకోవడానికి, అమలు చేయడానికి సహాయం చేయమని ప్రార్థించింది. స్తుతి దేవా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ పరమ తండ్రి, జీవం కలిగిన మా ముఖ్యులు గొప్ప దేవా, ఈ మధ్యాహ్నం వేళ ఈ వాక్యమును ఆచరణలో పెట్టే విధానం, దానికి మేము నియమించినటువంటి అపూర్వమైన ఒక అద్భుతమైన రీతిని మీరు మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆయన చేరువచ్చిన మాకందరికీ వాక్యమును అవగాహన చేసుకోవడానికి శక్తి, జ్ఞానము, ప్రజ్ఞ, వివేకమును అనుగ్రహించి తగినటువంటి బుద్ధి జ్ఞానములను మాకు ఇచ్చిన ఆయన మేము నేర్పిన సత్యాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రభువా మాకు సమయోచితమైన ఆత్మ నడిపింపు కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాము. బైబిల్లో ఉన్నదని ఆ వలయంలో చిక్కుకుపోయి నడవాల్సిన దారి ఎడుగక తికమక పడే ఆ యొక్క భయంకరమైన ఆత్మ నష్టం మాకెవరికి సంభవించింది ఇవ్వకండి దేవానికి స్తోత్రాలు. వాక్యంలోని విషయాలకు అంతరంగ భావం వేరు అనే గొప్ప మర్మ సత్యమును మా ఎన్నికల్లో, మా మూలుగలో జీర్ణించండి ప్రభువా, జీర్ణం చేయండి. గొప్ప తండ్రి, లేఖనమును మాత్రమే కాక పరిశుద్ధాత్మ మేఘపు కదలికను కూడా పట్టించుకోవడం ఎలాగో మాకు నేర్పించమని అడుగుతున్నాను.
వాక్యంలో ఉన్నది అనే ఒక కేవలం మూర్ఖపు పట్టుదల మాత్రమే కాక, స్వామి మేమున్న స్థానములో ప్రభువు యేసుక్రీస్తు ఈనాడు వచ్చి జీవించి ఉంటే, మా ఊళ్ళో మేమున్న చిరునామాలో, మేమున్న పరిసర ప్రాంతాల్లో, మా స్థానములో దేవకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు సాక్షాత్తు ఆయనే వచ్చి జీవిస్తేనైనా పరిస్థితిని ఆయన ఎలా ఎదుర్కొంటారో, ఎలాగునైనా జీవిస్తారో, ఎలా ఎదుర్కొంటారో అలాగుననే ఎదుర్కోవడానికి మాకు